సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. అందరికీ నమస్కారం అండి. ఈనాటి నా దిల్సే విత్ మీ అంజలిలో టుడే ఇస్ మై స్పెషల్ గెస్ట్. యాక్చువల్లీ కొద్ది రోజులుగా అనుకుంటున్నాం కానీ అన్ఫార్చునేట్లీ టైం సెట్ కాలేదు. బండి సరోజ్ గారు ఈజ్ విత్ మీ రైట్ నౌ. మాంగళ్యం అనే వెబ్ ఫిలిం మీరు చూస్తారో లేదో తెలియదు, నేను చూశాను. యాక్చువల్లీ బూతుల విషయం పక్కన పెడితే ఆల్ ఓవర్గా మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది వాట్ ఐ ఫెల్ట్, నిజమే కదా, సొసైటీలో ఇలాగే జరుగుతుంది కదా. సో ఏం తీయడంలో తప్పులేదు. జనాలు చూసి ఒక ఎడ్యుకేషన్లో దాన్ని తీసుకుని ఎడ్యుకేట్ అయితే అంతకుమించి కావాల్సిందే ఉంది. ఒక ఎంట్రీ చేయాలని అనుకున్నాను. రియలీ అదే ఆయనకి వాయిస్ పంపించడం జరిగింది. బట్ కొంచెం డిలే అయింది. సరే ఏమనుకోవద్దు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. మీరు ఈ నమస్కారాలు అవి మీకు కొంచెం నచ్చమేమో, ఫిర్బీ కాస్త కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది కాబట్టి నా ఇంటర్వ్యూ. అవునా? ఏంటి జుట్టు ఏమన్నా మొక్కుకున్నారా? జుట్టు పెంచుతారు అలాగా? నేను అదే వేరే నెక్స్ట్ మూవీ కోసం, క్యారెక్టర్ కోసం. సో మొక్కులు ఏం లేవైతే? లేదు. కంగ్రాచులేషన్స్ అండి. మాంగళ్యం మూవీ నిజంగా చాలా రాగా, రియలిస్టిక్గా సొసైటీకి ప్రజెంట్ సినారియోలో ఉన్న ప్రాక్టికల్ ఇష్యూస్కి దగ్గరగా మీరు తీశారు. కంగ్రాచులేషన్స్ రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఏదైనా ఇంతే మాట్లాడాలని ఫిక్స్ అయ్యారా? లేదు, మీరు ప్రశ్నిస్తే నేను అచ్చా సమాధానం చెప్తారా? సమాధానం ఉంటుంది. రైట్. క్యాజువల్ టాక్ రాదు నాకంతా. ఓకే ఓకే. అంటే టీనర్ దాంట్లో బాగానే మాట్లాడారుగా. దాంట్లో కూడా క్యాజువల్ టాక్ లేదండి. ఆయన క్వశ్చన్ అడుగుతుంటారు, నేను ఆన్సర్ చెప్తుంటాను. అంతేనా? అదే ఉంటుంది మ్యాక్సిమం. మీరు చూడండి ఒకసారి. రైట్. తర్వాత మీ ఇంటర్వ్యూ తర్వాత టిన్నర్ మళ్ళీ కలిసారండి ఎప్పుడన్నా? లేదండి, ఇంటర్వ్యూ 2 times కలిసాం. మళ్ళీ ఎప్పుడు కలవలేదు. రైట్. సార్ అసలు యాక్చువల్లీ ఈ స్టోరీ ఎలా పుట్టింది అంటే ఏం చెప్తారు? అంటే నేను లవ్ ఫెయిల్యూర్, అంటే లవ్లో ఓడిపోయిన అబ్బాయిలను చాలామంది చూశాను. అంటే సిన్సియర్గా ప్రేమించి ఓడిపోయిన అబ్బాయిని చూశాను, అమ్మాయిని కూడా చూశాను. సో ఈ యూత్కి ఈ లవ్ అనేది ఒక మ్యాండేటరీ అనేది అయిపోయింది. లైక్ మ్యారేజ్ ఎలా మ్యాండేటరీ అయిందో, లవ్ అనే పదం కూడా ఒక మ్యాండేటరీ ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే ఆపోజిట్స్ అట్రాక్ట్ ఆల్వేస్. సో దాన్ని లవ్ అనే ఒక బంధాన్ని వాళ్ళే ముడిపడి ఒక ఎమోషన్ పెంచుకుని తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే వర్కౌట్ అవ్వలేదో అప్పుడు డిస్పర్స్ అయినప్పుడు వాళ్ళ లైఫ్లో చాలా కోల్పోతారు. ఆ టైం మళ్ళీ రాదు. సో అలాంటి వాళ్ళకి నా స్టైల్లో నేను చెప్పాలనిపించింది. ఈ సమాజంలో అన్ని రకాల అమ్మాయిలు ఉన్నారు, అన్ని రకాల అబ్బాయిలు ఉన్నారు, మనుషులు ఫైనల్లీ. సో నేను చూపించిన అమ్మాయిలను కూడా 4 రకాల అమ్మాయిలను చూపించాను. అంటే విమెన్ని 4 types ఆఫ్, అందరూ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. మీరు బుజ్జమ్మ స్ట్రాంగ్ క్యారెక్టరే, శ్రీదేవి కూడా చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. వాడు అన్ని తిడితే సెట్ అయిపోయింది లేదండి, వెళ్ళిపోద్ది, వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. దేవుడిని నమ్ముకుని ఒకసారి మొక్కి ప్రెషర్ అంతా తీసేసుకుని డోర్ ఓపెన్ చేసి స్మైల్. అది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. సో అలా ప్రతి క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలి అని. యాక్చువల్ బేసికల్ ఏంటంటే ఇట్ వోంట్ బి లైక్ మై సెల్ఫ్ డైరెక్టింగ్ ఫిల్మ్. అంటే ఇట్ వోంట్ బి లైక్ బాలచంద్ర గారు బాలాను సినిమా తీసినట్టు ఉండదు. ఇట్ విల్ బి లైక్ కమల్ హాసన్ మేకింగ్ హిస్ ఓన్ ఫిల్మ్. సో నేను నటుడిగా, నేను నా హైయెస్ట్ పొటెన్షియల్ ఇస్ యాక్టింగ్. నేను నటుడిగా నా చుట్టూ కథను రాసుకోవాలి అని చెప్పి ఈ దొరబాబు అనే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి, తనకు ఒక పాస్ట్ లవ్లో ఫెయిల్ అయిన దొరబాబు, లవ్లో సక్సీడ్ అయిన దొరబాబుని చూపించాలి. దీని చుట్టూ ఒక ఎపిక్ స్టోరీ అల్లాలి, ఒక డ్రామా అల్లాలనిపించింది. సో అలాగ మాంగళ్యం అనే సినిమా స్టార్ట్ అయింది బేసిక్. రైట్. కానీ మాంగళ్యం అనే గొప్ప పేరు పెట్టారు, దానికి రీజన్ ఏంటి? మాంగళ్యం అనేది ఒక బంధం. అది గొప్పది చెడ్డదని ఏముంది, ఒక్కొక్క పర్స్పెక్టివ్లో అది గొప్ప బంధం ఉంటుంది. కొంతమంది మరి మ్యారేజ్ సిస్టంలో ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి మాంగళ్యం అంటే కోపం వస్తుంది కదా. ట్రూ. సో అంటే 3 అమ్మాయిలతో కలిసి పనిచేశారు మీరు మూవీలో? చాలామంది లేడీస్ అండి, ఇంకా మిగతా వాళ్ళు మేజర్ క్యారెక్టర్స్ 3 4 5 టోటల్ మీరు 6 అండి. ఒక ఆవిడ కూడా ఉన్నారు, వసుంధర్ గారు. రైట్. మీరు టోటల్గా చెప్తున్నారు. అవును. యా రైట్. సో విమెన్ అర్థమైందా మీకు? అంటే ఒక స్త్రీ మెంటాలిటీ లేదంటే అర్థమైందా ఇంతమందితో కలిసి వర్క్ చేసినప్పుడు? కానీ అంటే అర్థం కాకపోవడానికి ఏముందండి, అంటే నేను జెండర్ బట్టి నేను మెంటాలిటీ ఉంటుందని నేను నమ్మనండి. జెండర్ బట్టి ఎప్పుడు ఉండదు. ఇజ్ ఇట్? 100%. ఏమో, నేనైతే పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఆడుకునే వస్తువుల దగ్గర నుంచి ఆలోచన విధానం కానీ ఎవ్రీథింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అనేది నేను నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది. లేదండి, అది లేదు. అంటే ఎస్, మెయిల్ డామినేషన్ ఉన్న సొసైటీ మనది, ప్రపంచం మొత్తం మెయిల్ డామినేషన్ ఉన్న సొసైటీ కాబట్టి ఇప్పుడు బయటకు వస్తున్నారు. సో నా సినిమాలో నటించిన ఈ యాక్టర్స్ అందరూ కూడా, ఫీమేల్ యాక్టర్స్ అందరూ కూడా మంచి ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి, మంచి అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇప్పుడు బయటకు వస్తున్నారు, ఇప్పుడు ఎక్స్ప్రెసివ్గా ఉన్నారు కాబట్టి మీకు ఆ డిఫరెన్స్ ఈ తరంలో చేంజ్ రావచ్చు. బట్ ఐ ఫీల్ లైక్
ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్, హ్యూమన్ బీయింగ్ పైన ఉంటుంది. ఫైనల్లీ హ్యూమన్ బీయింగే అని నేను ఆలోచిస్తాను. అంటే ఉమెన్ ఇలాగే ఉంటారని జనరలైజ్ చేసి చెప్పలేం, జెంట్స్ ఇలాగే ఉంటారని కూడా చెప్పలేం. అవును. యాక్చువల్లీ మూవీ చూసినప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో అలా అడుగుదాం అనుకున్నాను క్వశ్చన్స్. ఓకే ఓకే. సో మీకు నచ్చితే ఆన్సర్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేస్తానని చెప్పండి. నచ్చబోడం ఉండదండి, నాది ప్రతిదీ ఆన్సర్ ఉంటుంది నా దగ్గర. మీ ఫిలిమ్స్ అన్నీ కూడా చాలా రాగా రస్టిక్గా ఉంటాయి జనరల్గా సొసైటీకి దగ్గరగా, కానీ బూతులు లేకుండా మూవీ ఉండదు. ఎందుకని? ఈ 3 సినిమాలు అలా తీసాయండి. నేను నిర్బంధం నుంచి అలా తీసాను. అంతకుముందు మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్స్ తీసాను 3. అది థియేటర్కి వచ్చి ఎవరికి తెలియకుండా పోయినాయి. ఈ 3 ఫిల్మ్స్ కూడా నేను యూట్యూబ్లో రిలీజ్ చేస్తున్నాను కాబట్టి నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో దాన్ని మ్యాక్సిమం వాడాలనిపించింది, మ్యాక్సిమం వాడి రియలిజం తీసుకురావాలనిపించింది. బూతులు అంటే మీరు నా మూవీస్లో ఎక్కడైనా చూస్తే కావాలని ఇరికిచ్చినట్టు ఉండదు, సమాజంలో జరిగే కాన్వర్జేషన్స్ అవి. ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్సెస్. నేను క్రిమినల్స్తో తిరిగాను, నా చైల్డ్హుడ్లో నా కాలేజ్ టీనేజ్లో ఉన్నప్పుడు నా కాలేజ్లో ఉన్న నా కొలీగ్స్ ఎట్లా మాట్లాడుకునేవాళ్ళు, అవి అందులోంచి వచ్చినవి, లేకపోతే నా లైఫ్లో వచ్చిన ఎదురైన ఇన్సిడెంట్స్ నుంచి తీసుకున్నవి. అంటే నేను చూసిన అమ్మాయిలని, రకరకాల మనుషుల్ని, అందులో ఫీమేల్ అంటే ఇట్స్ లైక్ నలుగురు అమ్మాయిలే, కానీ 4 వేరు వేరు రకాల అమ్మాయిలు. సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దే ఆర్ డిఫరెంట్. అవును అవును. కానీ అంటే నేను పాయింట్ వైజ్ వస్తాను. స్టార్టింగ్ స్టోరీ నుంచి ఎండింగ్ వరకు సినిమా చూసిన వ్యక్తిగా ఆల్మోస్ట్ 2-3 సార్లు చూడడం జరిగింది. అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇది ఇలా ఎందుకు తీసారనే కొన్ని డౌట్స్ నేను రాసుకోవడం జరిగింది. ఇది ఆ రోజు నేను డేట్ కూడా రాసి పంపించాను మీకు. నేను ఎప్పుడో ప్రిపేర్ అయ్యారండి, నేను ఐ వాజ్ వెయిటింగ్ టు డూ దిస్ అని. మీ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలో మీ క్యారెక్టర్కి వచ్చేటప్పటికి లాస్ట్కి వచ్చి ఎందుకు ఆ క్యారెక్టర్ని చంపేశారు అంటే ఏం చెప్తారు? అప్పుడే రిలీజ్ అవుతున్నాడు యాక్చువల్లీ ఆ ప్రేమ, ఒక నిజమైన అమ్మాయి ప్రేమ ఉంటుంది, నిజమైన ప్రేమ కూడా ఉంటుందనే ఒక మంచి పద్ధతిలోకి వస్తూ ఉండే ఆ క్యారెక్టర్ని ఎందుకు చంపేశారు? అంటే ఐ బిలీవ్ ఇన్ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. ఏమిటి మీరే నేను పర్సనలీ మీరు పర్సనల్గా చెప్తున్నారా, మూవీలో చెప్తున్నారా? పర్సనల్గా నా 3 సినిమాల కర్మ సిద్ధాంతం పైన ఉంటాయి. 3 చూడండి. రైట్. 3 కూడా ప్రొటాగనిస్ట్ లాస్ట్లో చనిపోతాడు. వాడు క్రిమినల్ మంచోడుగా మారి చనిపోతాడు. దీంట్లో కామన్ మ్యాన్ కింద వస్తాడు, స్టిల్ హీ వాజ్ అ క్రిమినల్. వాడు పొలిటీషియన్స్తో పోరాడి చనిపోతాడు రెండో దాంట్లో. దీంట్లో వచ్చేసరికి వీడు కూడా క్రిమినలే, క్రిమినల్, కానీ క్రిమినల్ ఎందుకు అయ్యాడు, ఏ మనస్తాపం వల్ల అయ్యాడు, లేకపోతే వాడి వెనక ఒక బ్యాక్ స్టోరీ ఉంది. దానికి ఒక అంటే జస్టిఫికేషన్లా కాకుండా వాడు బ్యాక్ స్టోరీ ఇది కాబట్టి ఇలా ఉన్నాడు, అంత మాత్రాన్ని వాడు గొప్పడు అవ్వాలని రూల్ లేదు కదా. తుపాకి పట్టినోడు తుపాకితోనే చచ్చిపోవాలి. సో అది చూపించాలనిపించింది. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.